ఆలోచించండి. ఎన్ని సంవత్సరాల నుంచి మన ఒంగోలు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు ఇద్దరు మారుతూనే ఉన్నారు. ఏ ఎమ్మెల్యే గారైనా కొత్తపట్నం బస్టాండు అంటే ఒంగోలులో మనం బస్సులు ఎక్కడానికి, కొత్తపట్నం ప్రజలు ప్రయాణం చేయటానికి, అక్కడి నుంచి మనం రావటానికి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ వసతి అనేది ఇంతవరకు లేదు. చాలామంది కూడా అక్కడ నిలబడుతూ ఎండనక వాన్లనక ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ నుంచి మన ఊరికి రావటానికి చాలా పాటలు పడుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలైనా అరే కొత్తపట్నం ప్రజలు 37,000 ఓట్ల హక్కు కలిగినటువంటి ఈ కొత్తపట్నం ప్రజల జనాలకి ఒంగోలు బస్టాండ్లో కొత్తపట్నం బస్టాండ్గా ఒకటి ఏర్పాటు చేయాలి, వాళ్ళకి తాగటానికి నీరు ఆ బస్టాండ్లో ఉండాలి, వాళ్ళు చేత కూతురులు తీర్చుకోవడానికి వాష్రూమ్స్ పెట్టాలన్నటువంటి ఆలోచన విధానాన్ని మరి ఎందుకు తీసుకొచ్చుకోలేదో కూడా తెలియట్లా. అలాగే కొత్తపట్నాన్ని ఒక్క పార్క్ అనేది కూడా లేదు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగినటువంటి సముద్రం ఏరియాని డెవలప్మెంట్ చేసినట్లుగా కూడా లేదు. ఇకపోతే మన యొక్క కొత్తపట్నం మండలానికి మంచినీళ్ళు అంటే మనకు మోటార్లో బోర్లు వేసినా నీళ్ళు వస్తాయి, కానీ తాగితే దావాద్రి తీరని సవటి వాటర్ వస్తాయి. కానీ అల్లూరు దాకా మంచినీళ్ళు వస్తున్నాయి సాగర్ వాటర్, కానీ కొత్తపట్నం మండలానికి సాగర్ వాటర్ రావట్లా. ఇటు గుళ్ళకమ్మ నుంచి కరెక్ట్గా పైప్ లైన్స్ లాగితే చాలా తక్కువ ఖర్చుతోటి కొత్తపట్నం మండలం అంతా కూడా సాగర్ వాటరు చక్కగా అందించచ్చు. రోజు మార్చి రోజైనా సరే మన కొత్తపట్నం మండల ప్రజలకి సాగర్ వాటర్ వస్తాయి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దాని మీద ఏ ఎమ్మెల్యే గారు పట్టించుకున్నది లేదు. అభివృద్ధికి నోచుకోనేటువంటి మండలంగానే ఉంది. ఇకపోతే డ్రైనేజ్ కాలువలు ఒకనొకప్పుడు పూరిల్లుడు కాబట్టి ఏం కాల, ఈ రోజున డాబాలు కట్టుకున్నా చక్కగా అభివృద్ధిలోకి కొత్తపట్నం ప్రజలు ఇల్లులు కనిపిస్తున్నాయి. అయితే ఈ డ్రైనేజ్ వాటర్ అన్ని ఎటుపోవాలి? మరి మనకి సిమెంట్ రోడ్లు అనేవి అక్కడక్కడ ఉన్నాయే, కానీ డ్రైనేజ్ కాలువలు అనేవి ఇంతవరకు దాని గురించి పట్టించుకున్నది లేదు. అలాగే పోలీస్ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వరకు చూసుకుంటే అటు సైడు కొన్ని చెరువులు ఉన్నాయి. వాటర్ పరంగా అవన్నీ క్లీన్ చేసుకుని చక్కగా అక్కడ వాటర్ అనేవి ఇవన్నీ పెట్టుకుని ఒక పార్క్, ఆహ్లాదకరంగా పార్క్ అనేది కానీ ఏర్పాటు చేసుకుంటే అది కూడా చాలా బాగుండేది. అది కూడా మన గ్రామానికి ఉపయోగపడేటువంటి రీతిగానే ఉండిద్ది. ఇకపోతే మనకి కొత్తపట్నం మండలంలో ఎక్కువగా పండించే పంట వేరుశెనగ. ఈ వేరుశెనగ నిల్వ చేసుకోవటానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా లేదు. ఒకవేళ కొత్తపట్నం ప్రజలు అందరూ కూడా నాకు ఓటేస్తున్న పక్షాన ఖచ్చితంగా నేను కోల్డ్ స్టోరేజీ కడతానని తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజున రోడ్డు నిజంగా మనకి రోడ్లు కావాలి, రోడ్లు ఎక్స్చేంజ్ చేశారు, చాలా సంతోషం. వాళ్ళు వచ్చి మరి రోడ్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసేసి అంటే వాళ్ళు పగలగొట్టేసి వెళ్ళిపోయారు. కానీ పగలగొట్టినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని ఖచ్చితంగా చెల్లించి చేసుండుంటే చాలా బాగుండేది. మరి నష్టపరిహారాన్ని చెల్లించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పగలగొట్టేసేసి రోడ్లు ఎక్స్చేంజ్ చేశారు. సో ఒకవేళ నాకు అవకాశంగానే వస్తే ఖచ్చితంగా ఎవరైతే ఆ రోడ్లు ఎక్స్చేంజ్ చేయడానికి పడగొట్టేశారో దానికి వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారాన్ని కూడా నేను ఖచ్చితంగా అందిస్తాను. ఇక అలాగే ప్రతిదీ చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కానీ అంటే పల్లిపాలెం నుంచి మన కొత్తపట్నం దాకా కూడా చూసుకుంటే చక్కగా బీచ్ ఏరియా ప్రతి ఆదివారం శనివారం వస్తే ఒంగోలు నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా బీచ్ ఏరియా ఉందని అంటే చాలు అక్కడికి వస్తున్నారు. కానీ వర్షాలు పడితే రోడ్లన్నీ కూడా నీళ్లతోనే నిండిపోతాయి. సరైనటువంటి రోడ్డు పొజిషన్ లేదు. ఈ రోజున మీరు అనొచ్చు ఎందుకు లేదమ్మా చక్కగా బ్రిడ్జి ఏర్పాటు చేశారు కదా అని. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖ మినిస్టర్ అంటే ఈ రాష్ట్ర ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి శాఖ శైలజనాథ్ గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు మేము ఆ బ్రిడ్జిని ఇక్కడ బ్రిడ్జి స్థాపించాలని చెప్పి శిలాఫలకంని నిర్మించాం. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది కాంగ్రెస్
గవర్నమెంట్ పోయి అంటే ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా ఈ కొత్తపట్నం ప్రజలకి బ్రిడ్జి తయారు చేయాలని? ఇప్పటికిప్పుడు బస్ స్టాండ్ నిర్మించారు. మొన్నటిదాకా బస్ స్టాండ్ కూడా లేదు, ఇప్పటికిప్పుడు బస్ స్టాండ్ వచ్చింది. అంటే ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చినప్పుడే తూతూ మంత్రంగా ఈ కొత్తపట్నం నియోజకవర్గంగా జనాలకి చూపిస్తున్నారే కానీ నిజమైన అభివృద్ధి ఏది? ఇకపోతే అభివృద్ధి అంటే రోడ్లు, అభివృద్ధి అంటే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం, డ్రైనేజ్ కాలువలు, ఇంటి ముందు సిమెంట్ రోడ్లు, అలాగే గవర్నమెంట్ని వచ్చే ప్రతి పథకం. ఈ పథకాలు ఎంతమందికి అందుతున్నాయి అంటే అందరికి అందుతున్నాయి అనే చెప్తున్నారు. నిజమే, ఏ పథకాలను ఎటు దారి మళ్లించి గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారనేది చదువుకున్న విద్యావంతులకి మాత్రం తెలుస్తుంది, కానీ పాపం చదువులేని వాళ్ళకి అవగాహన చేసుకున్నంత ఇది ఉండదు. ఇకపోతే మన మండలానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమనేవి నేను మీకు తెలియచేశా. మీ ఊరి ఆడబిడ్డగా నాకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే నేను నిజంగా చెప్తున్నాను, కొత్తపట్నం మండలము చూస్తానికే సుశ్యామలంగా అసలు ఏంటిది ఇది కొత్తపట్నం మండలమా లేక ఒక సిటీనా అనేటువంటి రీతిగా నేను తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు కూడా ఉన్నటువంటి దాని మీద ఒక 10% డెవలప్మెంట్ అయ్యిందే కానీ 100% డెవలప్మెంట్ అయితే ఏం కనిపించలా. ఇక చదువుకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడో జాబుల్లో సెటిల్ అయిన వాళ్ళు సందాల రూపాల్లో వేసుకుని కొన్ని ఆ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ డెవలప్ చేస్తున్నారు, కానీ నిలబడి గెలిచినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఈ మండలం గురించి పట్టించుకున్నట్లేదు. నేను మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఈసారి మీరు ఓటేసేటప్పుడు మన కొత్తపట్నం మండలంలో ఇంతవరకు ఎవరన్నా ఎమ్మెల్యేగా నిలబడ్డారో లేదో నాకు తెలీదు, కానీ ఈ కొత్తపట్నం గడ్డ మీద పుట్టిన ఈ ఆడబిడ్డకి ఈ రోజు నాకు చాలా గొప్ప అదృష్టం తగిలింది. ఒకవేళ వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నాకులాగే రూపాయి పంచకుండా, ఒక్క రూపాయి ఎవరికి పంచకుండా నాకులాగే మీ మధ్యకు వచ్చి ఓట్లు అడగమనండి, ఎవరికి పడతాయో చూస్తారు. నేను అభివృద్ధి కోసం ముందుకొచ్చా, నోటు కట్ల కోసం మీ ఓట్లను కొనుక్కోవడానికి నేను మీ ముందుకు రాలా. ఈ రోజునిచ్చే 2000 5 సంవత్సరాలు మనం తిని బ్రతకం, ఈ రోజు ఇచ్చే 3000 5 సంవత్సరాలు మనం తిని బ్రతకం, ఈ రోజు ఇచ్చే రైస్ కట్ట 5 సంవత్సరాలు మనకి రావు, ఈ రోజు ఇచ్చే ఒక జత బట్టలు 5 సంవత్సరాలు మనం కట్టుకుని తిరగం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఇస్తున్నటువంటి నిధులు మళ్ళీ వాళ్ళు ఏ విధంగా సమకూర్చుకుంటారో కూడా తెలుసుకోవాలి. ఎన్నో పథకాలు ఉన్నాయి, ఆ పథకాలన్నింటినీ కూడా దారి మళ్ళీపోతున్నాయి. మన జోబులో పడాల్సిన పథకాలన్నింటినీ ఎలక్షన్లో రిజల్ట్స్ వచ్చి వాళ్ళు మరి విన్ అయిన తర్వాత ఆ పథకాలన్నీ ఎటుకు దారి మళ్ళుతున్నాయో కూడా తెలుసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కొన్ని లోన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ రోజున చాలామంది అలాంటి లోన్స్కి అభివృద్ధికి నోచుకోలేనటువంటి రీతుల్లో కూడా ఉన్నారు. మరి ఆ డబ్బంతా ఎట్టిపోతుంది? ఇక్కడ పరిపాలన నాయకుడు అంటే మీకు ఒక్కటే నేను తెలియజేస్తున్నా, మీరు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ చూసి మీరు కాదు భయపడాల్సింది, ఓటు వేసిన ప్రజల్ని మేము చూసి భయపడాలి. అరే మేము వీళ్ళకి అడిగినటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, వీళ్ళు మా ముందుకు వచ్చి ఏం కోసం చేస్తారనేటువంటి రీతిగా మేము అంటే మీరు ఎన్నుకున్నటువంటి నాయకుడు భయపడినప్పుడే నిజమైనటువంటి పరిపాలన అనేటువంటిది జరిగిద్ది. రాజ్యాంగం పరంగా రాజ్య పరిపాలన అంటే ఏంటి అంటే ఒక నాయకుడు, మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యే మీకు కాపలా, మీరంతా మీ పనుల్లో బిజీగా ఉంటే మీకు కావలసిన అవసరాలని, మీకు ఏ అవసరం, మీ ఊరికి ఏ అవసరాకృతలు కావాలో, వ్యక్తిగతంగా మీకు ఏ ఒక్క నిధుల నుంచి మీకు లోన్స్ వస్తాయో వాటిలన్నిటి గురించి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ మీ పక్షాన మాట్లాడి తీసుకొచ్చి మీకు అందించే వాళ్ళే నాయకుడు. అంతేగాని అపాయింట్మెంట్స్ కోసం పిఎల్ దగ్గర ఇంకొకరి దగ్గర రికమెండేషన్లు తీసుకుని వెళ్ళి కలిసి చేసేటువంటి నాయకత్వాన్ని నేనైతే ఉండను. నేను ఖచ్చితంగా ఈసారి నాకు అవకాశం వచ్చి ఈ ఊరి ఆడబిడ్డగా కానీ నేను గెలిస్తే ప్రతి ఒక్కరిని నేనే కలిసి నేనే మాట్లాడతా.
ఇవన్నీ పక్కన పెడితే కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత నాయకుల గురించి చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తీసుకుంటే ఆయన చేసినటువంటి పనుల్లో మనం చాలా చూస్తూనే ఉన్నాం. కొన్ని పథకాల గురించి చూస్తే పాత పథకాలే, కాకపోతే పేరు మార్చారు అంతే. అంటే పాత బిల్డింగ్కి రంగులు వేసినట్లు, అంతేగాని అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ రోజున 2024వ సంవత్సరంలో ఎలక్షన్లోకి మేమెందుకు వచ్చి ఓటు అడుగుతాను అంటే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తేనే నేను వచ్చి అడుగుతాను అన్నాడు. మరి ఇప్పుడు వచ్చి అడిగినట్లుగా చూస్తే మద్యపానం నిషేధమైందా అక్కల్లారా? మరి మన కొత్తపట్నంలో కూలి పనికి వెళ్తేనే బ్రతుకుతున్నాం. వాళ్ళు ఇచ్చే డబ్బులు బుడ్డీతోటే మన మొగుళ్ళు బార్ షాపులకి పోతున్నారు, వైన్ షాపులకు పోతున్నారు. మన బ్రతుకులు ఇలాగే ఉంటున్నాయి, ఇట్టాగే అట్టడుగులు పడిపోతున్నాయి. ఎవరైనా దీని గురించి ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎక్కడా లేదు. ఇప్పుడు చెప్తున్నాం అమ్మ, అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలమ్మా? అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి అంత గొప్పతనం ఏముందని మీలో చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా, చరిత్ర పరంగా చూసుకుంటే ప్రతి పథకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్దే. పెన్షన్స్ అయినా, స్కాలర్షిప్స్ అయినా, ఇంకోటైనా తెచ్చిపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఇంకోటి కూడా మేము చెప్తున్నాం, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీ మధ్యలో పెట్టినటువంటి కొన్ని పథకాలు మీకు ఇచ్చిన పాంప్లెట్స్లో కూడా ఉన్నాయి, చూసుకోండి. ప్రతి పెన్షన్స్ కలిగినటువంటి వాళ్ళకి 4000 పెన్షన్ ప్రతి నెల వస్తాయి. అలాగే వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అలాగే ప్రతి పేద మహిళ కుటుంబానికి 1వ తేదీ రావటంతో 5000 మీ అకౌంట్లో పడతాయి. ఎందుకు అంటే ఇది ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్టారంటే ఇందిరమ్మ పథకం కింద తెచ్చిపెట్టారమ్మా. కూలి పనులు చేసుకుంటూ కొన్ని నెలలు వాళ్ళకి కూలి లేక జీవనోపాధి కష్టమైతే వాళ్ళు పస్తులుండకూడదు, ఇబ్బంది పాలు కాకూడదని ప్రతి నెల 1వ తేదీ రావడంతో ప్రతి ఆడవాళ్ళ అకౌంట్లో 5000 రూపాయలు పడాలని నిర్ణయం తీసుకుని ఆ పథకాన్ని కూడా మీ ముందు పెట్టారు. ఇకపోతే ఈ రోజున గ్యాస్ సిలిండర్ విపరీతమైన ధరల్లోకి వెళ్ళిపోయింది. అది కూడా మనకు అందుబాటులోకి రావాలి అంటే కాంగ్రెస్ గవర్నమెంటే రావాలి. అది పీజీ నుంచి మీ అందరికీ విద్యకు సంబంధించి కూడా చాలామంది అనుకుంటారు అంటే కొన్ని విద్యలు అన్నిటికీ. ఈ రోజున మీ విద్యలకు కానీ అన్నిటికి కానీ చదువుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ మంచి పథకాలని మీ మధ్యలోకి తీసుకొచ్చి పెట్టింది. థ్యాంక్ యూ. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షలు ఉంది. ఖచ్చితంగా ఒక్కసారి మీకు ఇచ్చిన పాంప్లెట్ క్షుణ్ణంగా చదవండి దయచేసి, ఎందుకంటే టైం కూడా నాకు క్లోజ్ టైం అయిపోయింది. దయచేసి నేను ఒక్కటే అడుగుతున్నాను, చాలా మాట్లాడాలన్నా నేను మాట్లాడలేకపోతున్నా. ఒక ఆడబిడ్డగా, ఈ ఊరు పిల్లగా మీ అందరి ముందుకి వచ్చి చూసే మీ ఒక్కళ్ళందరినీ కూడా నేను అడుగుతున్నాను, కొంగు చాచి అడుగుతున్నా, దయచేసి మీ ఊరు ఆడబిడ్డగా ఈసారి నాకు ఓట్లేయండి. వైసీపీ టీడీపీ వాళ్ళంతా బలమైన దాన్ని కాకపోయినప్పటికీ ఈ ఊరిని జనాలు నేను నమ్ముకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను కాబట్టి నవ్వద్దు, హేళన చేయొద్దు, ఏకారం చేయొద్దు. ప్లీజ్ నాకు ఈసారి ఒక్కసారి మీరు వేసే ఓటు హస్తం గుర్తు మీద వేసి మీ ఊరి ఆడబిడ్డను ఆశీర్వదిస్తారని నా మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇంతకు మించి కూడా నేను ఇంకేమీ చెప్పలేను. నా కొత్తపట్నం గ్రామ ప్రజలు అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నా హృదయపూర్వకంగా అనుకుంటూ ఈ అవకాశాన్ని ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా నా చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను. నేను మీ తురకపల్లి నాగలక్ష్మిని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అలాగే వామపక్షాల పార్టీలన్నీ కలిసి బలపరిచినటువంటి అభ్యర్థిగా ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి ఒక్కసారి ఒక ఆడబిడ్డగా
అది కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తుండగా ఈ ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ అమూల్యమైన ఓటుని ఈసారి ఖచ్చితంగా నాకు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నా ఒక బ్యాలెట్ నెంబర్ 2. దయచేసి హస్తం గుర్తుకి ఓటేయండి. మీ సోదరిని, మీ ఒక అందరి కుటుంబంలో కూడా నేను ఒక ఆడబిడ్డలాగే ఉంటాను. ఖచ్చితంగా మీ అందరికీ ఎలాంటి కష్టం వచ్చినా కానీ కన్నతల్లిలాగా నేను ప్రతి సమస్యల్లో ముందుండి మీ అందరికీ అండగా ఉంటాను. ఈ ఒక్కసారికి నాకు అవకాశం కల్పించండి, నాకు ఓటేయండి. అందరినీ నేను బ్రతిమాలుకుంటున్నాను. దయచేసి నాకు అవకాశం ఇస్తారని ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరినీ అడుగుతూ, అలాగే నాకు వేస్తారని కూడా ఆశిస్తూ, మీ అందరి ఓటు హస్తం గుర్తుగానని నేను అనుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.